ఒక తోటలో మొక్కలు పిచ్చి పిచ్చిగా పెరిగితే అది అడవిలా ఉంటుంది. కానీ అదే మొక్కలు ఒక పద్ధతిలో క్రమంగా నాటితే అది అందమైన ఉద్యానవనం అవుతుంది. మన జీవితం కూడా ఒక అందమైన తోటలా ఉండాలంటే దేవుడు చెప్పిన క్రమశిక్షణ అనే ఈ సూత్రాన్ని పాటించాలి. 1 కొరింథీయులకు 14:40లో సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. మన జీవితంలో పనులు గందరగోళంగా ఉన్నప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. కానీ దేవుని వాక్య ప్రకారం ఒక పద్ధతిని క్రమశిక్షణను అలవాటు చేసుకుంటే పనులన్నీ సజావుగా సాగుతాయి. సమయాన్ని వృధా చేయకుండా ఏ పని ఏ సమయంలో చేయాలో నిర్ణయించుకోవడం వల్ల మన జీవితం ఒక అందమైన ఉద్యానవనంలా వికసిస్తుంది. మర్యాదగా ఉండటం అంటే ఇతరుల పట్ల ప్రేమతో గౌరవంతో ప్రవర్తించడం. ఇది మన వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. మన జీవితంలో చిన్న చిన్న విషయాల్లో క్రమాన్ని పాటిస్తే దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయి.